మన ఆత్మీయ జీవితానికి బలపరచడానికి దేవుడు తన మాటల చేత ప్రతి ఆదివారం రోజున ఇటు రీతిగా కూడుకున్నట్టుకు దేవుడు మనకి ఇచ్చిన చక్కటి సమయాన్ని ఏమాత్రం కూడా మనం వృధా చేసుకోకుండా ఆయన సన్నిధిలో సమయం గడపడానికి వచ్చిన ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచించండి. మన ఆత్మీయ జీవితంలో ఎదగడానికి దేవుని యొక్క మాటలు ఎంతో అవసరమై ఉన్నాయి. మనం శారీరకంగా బలంగా ఉండడానికి 3 పూటల భోజనం ఎంత ప్రాముఖ్యమైనదో ప్రతి ఆదివారం రోజున, ప్రతి ఆదివారమే కాదు, ప్రతిరోజు ప్రతి క్షణము దేవుని మాటలు మన ఆత్మను బలపరచడానికి ఎంతో ప్రాధాన్యమై ఉన్నాయి. కాబట్టి శారీరకంగా మనం బలం పొందుకోవడానికి ఏ విధంగా అయితే ఆహారం తీసుకొని మనం ముందుకు వెళ్తూ ఉన్నామో, ఈ శరీరం నడవాలి అంటే ఆత్మ ఎంతో ప్రాముఖ్యమైనది కదా. మన దేహదారుఢ్యం ఎంత మనం కలిగి ఉన్నా ఆత్మను కోల్పోతే ఈ శరీరానికి ఎంత ఆహారం పెట్టినా వృధా అయిపోతుంది. కాబట్టి ఈ ఆత్మ జీవింప చేయాలి, ఈ ఆత్మ మనల్ని బ్రతికించాలి అంటే దేవుని మాటలు ఎంతో అవసరమై ఉన్నాయని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక మోషే భక్తుడు చక్కగా ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, మనుషుడు రొట్టె వలనే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు అని చెప్తున్నాడు. రొట్టె తింటే శారీరకంగా బలం వస్తుంది, దేవుని మాటలు వింటే ఆత్మకు బలం వస్తుంది. కాబట్టి దేవుని మాటలు మనకు వినబడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం సమయం గడపడం ఎంతో సంతోషదాయకమైన విషయం కదా. ఇలాగా చక్కటి హెచ్చరికలతో కూడిన మాటలు, ప్రేమతో కూడిన మాటలు, ఎన్నో విలువైన విషయాలు దేవుడు మనకు తెలియచేస్తున్నాడు అంటే మనం ఎంతో అదృష్టం చేసుకున్న వారమని మనం భావించాలి. దీని యొక్క ప్రాధాన్యత, దేవుని మాట యొక్క ప్రాముఖ్యత ఎవరికి అర్థమవుతుంది అంటే ప్రతి నిమిషం దేవుని మీద ఉన్న ప్రేమ, ప్రతి నిమిషం దేవుని కొరకు ఉన్న ఆశ మాత్రమే దేవుని మాటలో ఉన్న పరమార్థాన్ని, దేవుని మాటలో ఉన్న ప్రేమని అర్థం చేసుకోవడానికి మన హృదయం పరిగెత్తుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, శారీరకంగా మనం బలం పొందుకోవడానికి ఏ విధంగా అయితే ప్రతి నిమిషం మనం కష్టపడుతూ ఉన్నామో, ఆత్మీయంగా మనం ఎదగడానికి దేవుని మాటలు కూడా అంతే మనకు దోహదపడుతూ ఉన్నాయి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము బలం పొందుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి దేవుని మాటలు మన హృదయం అనే పలక మీద స్థిరముగా రాసుకోవాలనే దేవుని యొక్క వాక్యం మనకు చదివిస్తుంది. హృదయం అనే పలక మీద దేవుని యొక్క మాటలు మనం స్థిరంగా రాసుకుంటే మనం ఎలా ఉంటామో పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాటలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనాన్ని 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం పిల్లరా. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచియుందురో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు ఏముంచుకోవాలంట? నా మాటలు. అంటే మన యందు దేవుని మాటలు ఉంటే మనం ఫలిస్తామంట కదా. దేవుని మాటలు మనలో లేకపోతే మనం ఫలించం. ఫలించడం అంటే అర్థం ఏంటి? మనం భౌతికంగా ఆలోచించకూడదు ఈ మాటని. దేవుడితో మనం పెనవేయబడితే ఎలా ఉంటాం, దేవుని హృదయంతో మన హృదయం కనెక్ట్ అవుతే మనం ఎలా ఉంటాం. ఇప్పుడు చూడండి, భార్య భర్తని ఎక్కువగా ప్రేమించిందనుకోండి, భర్త ఏది కోరితే అది చేసి పెడుతుంది భార్య కదా. మన ఇంట్లో మన అమ్మ నాన్నని చూస్తే మనకు అది అర్థమవుతుంది. కాబట్టి ఒకవేళ
భర్త హృదయం భార్యతో పెనవేయబడితే భార్య ఏది కోరుకుంటే భర్త చక్కగా అన్ని సమకూర్చుతూ ఉంటాడు ఇంట్లో. అంటే వారిరువురు హృదయాలు కలిసినప్పుడు వారు ఏ విధంగా ఒకరి ఇష్టాలు ఒకరు పంచుకుంటూ, ఒకరి ఇష్టాలు ఒకరు నెరవేర్చుకుంటూ, వారిద్దరు ఏకమై ఏ విధంగా ముందుకు నడుస్తూ ఉన్నారో, ఎప్పుడైతే దేవుని మాటలు మన హృదయంలో ఉంటాయో అప్పుడు కూడా మనం క్రీస్తుతో కలిసి ముందుకు అడుగులు వేసిన వారం అవుతాం. అప్పుడు మన ఆత్మీయ జీవితం ఎంతో ఫలాభివృద్ధి చెందుతూ ఉంటుంది. అప్పుడు మన ఆత్మీయ జీవితం ఎంతగానో వృద్ధి చెందుతూ ఉంటుంది. మన హృదయం దేవుని మాటలతో నిండిపోతే మనం ఏం చేస్తామో అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన ప్రభువునందు ప్రయాసపడు వందనములు ప్రియురాలగు పెర్సీసునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడిందని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. పిల్లలు, ఎప్పుడైతే మన హృదయం దేవుని మాటలతో నిండుతుందో, ఎప్పుడైతే మన హృదయం దేవుని హృదయంతో కనెక్ట్ అవుతుందో, ఖచ్చితంగా మనం అప్పుడు దేవుని పనిని చేస్తాము అని చెప్తుంది. ఈ పెర్సీసు అనే స్త్రీ పర్షియా దేశానికి చెందిన స్త్రీగా ఈమె పేరును బట్టి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ దేశాన్ని ఇరాన్గా పిలవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆనాటి కాలంలో రోమా చక్రవర్తి అయిన నీరో పరిపాలన కాలంలో క్రైస్తవుల్ని నీరో చక్రవర్తి ఎంతగానో హింసిస్తూ ఉండేవాడు, ఎంతగానో ప్రజల్ని బాధ పెడుతూ ఉండేవాడు. అప్పుడు జరిగిన పెద్ద అగ్ని ప్రమాదం, రోమా ప్రాంతంలో జరిగిన పెద్ద అగ్ని ప్రమాదాన్ని అతను జరిగించి క్రైస్తవుల మీద నెట్టివేసి క్రైస్తవుని ఎంతో బాధించడం మనము ఆనాటి కాలంలో క్రీస్తు శకం 57-58 సంవత్సరాలు జరిగిన సంఘటనలో వీరు ఉండడం మనం ఎంతగానో. అలాంటి పరిస్థితులలో ఈ పెర్సీసు అనే స్త్రీ ఏం చేసిందంట? ప్రభు కొరకు బహుగా ప్రయాసపడిందంట. అన్ని మార్గాలు సరళంగా ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులు మెలకువగా ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు ఈమె ప్రభు కోసం ప్రయాసపడలే. దారులన్నీ మూసుకొని పోయాయి. అసలు ప్రార్థన చేస్తే చంపేస్తారు, దేవుని మాటలు చెప్తే చంపేస్తారు. అసలు ఈ విధంగా 2-3 కూడుకుంటున్న సమయం ఎవరికైనా తెలిస్తే ఇంట్లో నుంచి బయటికి లాక్కొని వెళ్ళి చంపేసే పరిస్థితులు ఆనాటి కాలంలో ఉన్నప్పటికీ ఆమె ప్రభువు కోసం బహుగా ప్రయాసపడిన స్త్రీగా మనకు అనిపిస్తుంది. మనం ఎప్పుడు దేవుని పనిని చేస్తామంటే, మనం ఎప్పుడు దేవుని కొరకు ప్రయాసపడతామంటే, మనం ఎప్పుడు దేవుని సువార్తను ప్రకటిస్తాము అంటే, మన హృదయం దేనితో నిండి ఉంటుందో మనం నోరు అదే మాట్లాడుతుందని దేవుని వాక్యం చదివిస్తుంది. ఇక్కడ మనం ఏది ఆలోచిస్తామో, ఇక్కడ ఏది మనం ఎప్పుడు నింపుకుంటూ ఉంటామో మన హృదయంలో, మన నోట నుంచి అవే మాటలు వస్తూ ఉంటాయి. అందుకనే చక్కగా యోహాను భక్తుడు చెప్పాడు, మన యందు ఏముండాలంటే ఎప్పుడు ఆయన మాటలు మన యందు మన హృదయంలో ఎప్పుడు ఉంటాయో అప్పుడు మనం సువార్తను ప్రకటించడానికి దేవుడు ద్వారాలు తెరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, మన ఆత్మీయ జీవితం ఎప్పుడు ఆశీర్వాదంలోనికి ముందుకు వస్తుంది అంటే, మన ఆత్మీయ జీవితం ఎప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంటుంది అంటే, దేవుని మాటలు ఎప్పుడైతే మన హృదయంలో దాగి ఉంటాయో, దేవుని మాటలు ఎప్పుడైతే మన హృదయం అనే పలక మీద స్థిరముగా రాసుకుంటామో, మన ముందు ఎంత పెద్ద కష్టం ఉన్నా కూడా మనం దాన్ని లెక్క చేయం. ఎందుకు అంటే, ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే ఆత్మను మనం కోల్పోతాం. కానీ ఆత్మను కాపాడుకుంటూ మనం ఉంటే ఈ శరీరం క్షీణించిపోయినా మనం ఖచ్చితంగా దేవుని రాజ్యానికి చేరుతాం. లాజరు తన జీవితంలో చేసింది అదేనండి. తన శరీరం భౌతికంగా క్షీణించిపోయింది, తినడానికి సరిగ్గా ఆహారం లేదు లాజరుకి. కానీ చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఎంతో చక్కగా ఆయన విశ్రాంతి పొందుతూ ఉన్నాడు. ఆమె మన జీవితంలో కూడా మనం మన హృదయాన్ని దేవుని మాటలతో నింపుకుంటే అప్పుడు మనం ప్రభు కోసం పనిచేస్తాం. ప్రియులారా, సేవకుడికి మనకు ఎన్నిసార్లు హెచ్చరించినా, సేవకుడు మనకి ఎన్నిసార్లు ప్రేమతో తెలియచేసినా మనం ఎందుకు దేవుని పనిని చేయలేకపోతున్నాము అంటే, మన హృదయం
ఎప్పుడైతే దేవుని హృదయంతో కనెక్ట్ అవుతుందో అప్పుడే మనం దేవుని పనిని చేయగలుగుతాం, అప్పుడే మనం సువార్తను చేయగలుగుతాం. అప్పుడే ఈరోజు ప్రభువులలో చేయి వేసిన మనము మరలా పునరుద్ధాన దినమున ప్రభువులలో చేయి వేసేంత వరకు ఎక్కడో దగ్గర మన సువార్తను ప్రకటించడానికి మన హృదయం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకనే ఇక్కడ దేవుని మాటలు రాసుకుంటే అంత ప్రయోజనం ఉంది. మనం దేవుని మాటలు ఇష్టపడితే అంత ప్రయోజనం దాగుంది పిల్లలు. కాబట్టి ఈ శరీరాన్ని పోషించుకోవడానికి మనం ఎన్నో ప్రయత్నం చేస్తున్నాం, మనం ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నాం, ఎంతో ప్రయాసపడుతున్నాం. కొన్నిసార్లు ఉద్యోగాలు దొరకక అక్రమంగానైనా సంపాదించేసైనా కుటుంబాన్ని పోషించాలని ఆలోచన చేసిన వారిని సభ్య సమాజంలో మనం కొంతమందిని చూస్తాం. కారణం ఏంటి అంటే, నా పిల్లలు పోషించబడాలి, నా పిల్లలకి చక్కటి భోజనం పెట్టాలి. రైట్, మంచిదే. శారీరకంగా ఎదగడానికి మనం ఎన్నో ఉద్యోగాలు వెతుకుంటున్నాం, ఎన్నో పరిస్థితులు మనం వెతుకుంటున్నాం. కానీ ఆత్మీయంగా మనం ఎదగడానికి ఎన్ని దారులు మనం వెతుకుతున్నాం, ఎంతగా దేవునితో సమయం గడుపుతున్నాం, ఎంతగా మన హృదయం దేవుని మాటలతో నింపుకుంటున్నాం, అది కూడా మనం పరిశీలన చేయాలి. చూడండి, ఇంత పెద్ద బస్సు మనం ప్రయాణం చేస్తాం, బస్సులో ప్రయాణం చేస్తాం, బస్సు మొత్తం నిండిపోయింది, డ్రైవర్ లేదనుకోండి, వాళ్ళందరూ కూర్చొని అని ఉపయోగం ఉంటుందా? ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు. 100 మంది బస్సుతో నిండిపోయింది, డ్రైవర్ వచ్చి బస్తీ లేదు, ఏమైనా ప్రయోజనం ఉంటుందా? సమయానికి ఊరికి చేరుతామా? చేరం. ఇది మనకు అర్థమవుతే మన ఆత్మీయ జీవితంలో మనం ఎంత ప్రయాసపడ్డా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎంత వాక్యం ప్రకటించినా, ఎంత వాక్యం విన్నా, ఇక్కడ మన హృదయంలో దేవుని మాటలు లేకపోతే, బస్సు డ్రైవర్ లేకపోతే వారందరి ప్రయాణం ఎలా వృధా అవుతుందో, మన ఆత్మలో బలపరచడానికి మన హృదయంలో దేవుని మాటలు లేకపోతే కూడా మనం ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతికినా అది వృధాగానే పోతుంది. కాబట్టి మన దేహానికి డ్రైవర్ మన ఆత్మ. ఈ ఆత్మ మంచి మనస్సాక్షితో నడిపించబడాలి అంటే ఖచ్చితంగా మన యందు ఎవరి మాటలు ఉండాలి? దేవుని మాటలు ఉండాలి ప్రియులారా. ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, ఇది ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, మనం అప్పుడు దేవుని పని చేస్తాం. అప్పుడు సంఖ్యను బట్టి కాకుండా, అప్పుడు పరిస్థితులను బట్టి కాకుండా, ఏది ఏమైనా సరే నన్ను పోషించే దేవుడు నాకు ఉన్నాడు, ఖచ్చితంగా నేను దేవుని పనిని చేయాలి అని కంకణం కట్టుకొని ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అప్పుడు మన హృదయంలో దేవుని మాటలు ఉన్నాయి అని మనకు అర్థమవుతాయి. అంతవరకు మనం దేవుని పని చేయకుండా, దేవుని సువార్తను ప్రకటించకుండా, దేవుని సువార్తను ప్రకటిస్తున్న వారికి మనం సహకారులుగా అయినా వెళ్ళాలి. అప్పుడు మనం వెళ్తే ప్రభు మిమ్మును బట్టి కూడా ఎంతగానో సంతోషిస్తుంటాడు. ఆ రీతిగా అపోస్తలుడైన పౌలు గారితో పాటు కలిసి దేవుని పని చేయడానికి వెళ్ళిన భక్తుల యొక్క లిస్టు రోమపత్రిక 16వ అధ్యాయం మొత్తం ఆయన కోట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. పురుషులని, స్త్రీలని వందనములు చెప్తూ రాస్తూ ఉన్నాడు ఆయన. కారణం ఏంటి అంటే, ఆయనతో పాటు కలిసి పని చేయకపోయినా దేవుని పనిని చేయడానికి వారు ఎంతో మంచి హృదయాన్ని కలిగి ఉన్నారు. అలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఈరోజు మనకి లేవండి. ప్రార్థన చేస్తే చంపేస్తారు, వాక్యం చెప్తే చంపేస్తారన్న ప్రతికూల పరిస్థితులు మనకు లేవు. ఎంతో కొంత మనకి స్వేచ్ఛ ఉంది వాక్యం ప్రకటించుకోవడానికి, ఎంతో కొంత స్వేచ్ఛ ఉంది సువార్తను ప్రకటించుకోవడానికి. ఈ సమయాన్ని మనం వృధా చేస్తే, ఈ సమయాన్ని మనం ఉపయోగించుకోకపోతే దేవుడు ఖచ్చితంగా మనకి ఇచ్చిన సమయాన్ని ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆత్మీయ జీవితంలో మన ఆత్మ బలపడాలి అంటే దేవుని మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. కనుక మనందరం కలిసి దేవుని పనిని చేద్దాం. దేవుని పని చేస్తే ఎలాంటి ఆశీర్వాదం ఉంటుందో ఈ మాసంలో నెలాఖరులో జరిగిపోయే నెలకూడికలు మనము దేవుని పని చేస్తే దాని వెనకాల ఉన్న ఆశీర్వాదం ఏంటో, పెర్సీస్ అనే స్త్రీ కాదు, మనం కూడా దేవుని పని చేస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుని పని వెనుక దాగి ఉందో ఆ రోజు మనము దేవుని మాటలు చక్కగా నేర్చుకున్నాం. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో దేవా మీ మాటలు వినుటకు, మీ పనిని చేయడానికి మీరు తెరిచిన ద్వారాలను బట్టి మీ కృతజ్ఞతలనైనా. మీ సువార్త మేము ప్రకటించాలి అంటే మా హృదయంలో దేవుని మాటలు ఖచ్చితంగా ఉండాలి నాయన. మీతో మేము పెనివేయబడాలి, మీతో మేము అంటుకట్టబడాలి తండ్రి. అలాగ కట్టబడకపోతే ఎండిపోయి పక్కన పారవేసి అగ్నిగుండానికి మేము ఆహుతమైపోతాం తండ్రి. ఆ స్థితిలో మమ్మల్ని మీరు ఉంచలేదు. ఫలించే స్థితిలో, అభివృద్ధి చెందే స్థితిలో, స్వర్గం చేరే స్థితిలో మమ్మల్ని నిలబెట్టారు. నిత్య జీవనం నడిపించే మార్గంలో మమ్మల్ని నిలబెట్టారు నాయన. ఆ నిత్య జీవానికి మేము నడవాలి అంటే
నడిపించే మీ మాటలు మా హృదయంలో ఉండాలి. అలాంటి మంచి మాటలను ఏమాత్రం కూడా పోగొట్టుకొనక దుష్టుడు వచ్చి ఎత్తుకొని వెళ్లకుండా మంచి నేలను పడిన విత్తనాల వలె మా జీవితాలు ఉన్నటకు సహాయం దయచేసి ముందుకు నడిపించమని క్రీస్తు పేరని వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.